జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. భార్య తనను టార్చర్ పెడుతుందని భార్యకు ఉరివేసి ఎస్ఐకి తన వేదనను వివరిస్తూ వీడియో రిలీజ్ చేయడమే కాకుండా తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామచారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య సంధ్య తన తల్లిగారింటి వద్ద ఉంటుంది. తాజాగా 11వ తేదీన రామచారి భార్య సంధ్య ఓటు వేయడానికి సీతారాంపురం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి పక్కా ప్లాన్ ప్రకారం ఆమెకు ఉరివేసి హత్య చేశాడు. భార్య సంధ్యను ఉరివేసిన అనంతరం రామచారి వీడియో విడుదల చేయడమే కాకుండా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. ఆ వీడియోలో ఆయన తన ఆవేదనంతా వెళ్ళగక్కాడు. తన భార్యతో ఇబ్బంది పడుతున్నానని, దీంతోనే తాను భార్యకు ఉరివేసినట్లు చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన భార్యతోటి ఫ్యామిలీ ఇష్యూస్, కొన్ని మనస్పర్ధలు, గొడవలు గలవు. అదే క్రమంలో ఈరోజు ఉదయం అందాజ 2 గంటల ప్రాంతంలో తన భార్యతోటి కొన్ని గొడవలు ఉండడం వల్ల దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ తర్వాత భార్యను అతను ఉరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఎవరైతే భర్త ఉన్నాడో రామాచార్య అనే వ్యక్తి, అతను కూడా భార్యను చంపిన తర్వాత తనకు తాను ఉరేసుకొని అదే ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బాలాజీ సంధ్య అనే వాళ్ళ తల్లిగారి యొక్క ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఫర్దర్ ఎంక్వైరీ లేదని చూస్తాం.